నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. రాజేంద్రం సత్యసంధం దశరథ తనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణార్యం. ఇలా రాముడు ఓంకారం అయితే సీతమ్మ శ్రీకారం. రాముడు మధుర ఫలమైతే ఆ పదార్థంలోని మాధుర్యం సీతమ్మ. ఇలా ఏది చూసుకున్నా జగత్తులో ఒకరికొకరు అన్నట్లుగా ఆ ప్రకృతి పురుషుల కలయికగా ఆది దంపతులుగా ఇక్కడ మనందరికీ రామాయణ దృశ్య కావ్యంలో ఓ అద్భుతంగా మనకు గోచరమవుతూ ఉంటారు. అయితే ఈ సమకాలీన సమాజంలో మనం ఎదుర్కొంటున్న ఎన్నో రుగ్మతలకు సమస్యలకు రామాయణంలో పరిష్కారం ఉంది, రామ మార్గంలో సమాధానం ఉంది. మరి అటువంటి అందరికీ ఆదర్శమైన రామాయణాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు దాంపత్యానికి అర్థం ఏంటి? అన్యోన్యంగా ఉండాలంటే సీతారాముల్ని మనం ఏ విధంగా అన్వయించుకోవాలి? ఇలాంటి ఎన్నో రకాల అంశాలకు సంబంధించి ప్రేక్షకులు రకరకాల సందేహాలను మన ఈ కార్యక్రమానికి రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూక్తి సుధాకర, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. చెప్పండి అమ్మా. కౌసల్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సీతారాములు చాలా సంవత్సరాలు విడిగా ఉన్నారు కదా, వాళ్ళు అన్యోన్య దంపతులు ఎలా అయ్యారు? మనుష్యులు దగ్గర ఉన్నారా దూరంగా ఉన్నారా అనేటటువంటిది వాళ్ళ అన్యోన్యతకి గీటురాయి కాదు. యథార్థంగా ఇవాళ మనం చూస్తే చాలామంది ఉద్యోగరీత్యా కానివ్వండి, పరిస్థితుల రీత్యా కానివ్వండి దూరంలోనే ఉంటారు. కానీ వాళ్ళ ప్రేమ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధము, వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారా విరోధంగా ఉన్నారా అనేటటువంటి దాన్ని ప్రకటిస్తుంది. కొందరు ఇంట్లోనే ఉంటారు, కలిసే ఉంటారు, ఒక ఇంట్లోనే ఉంటారు, కానీ ఎడమొహం పెడమొహంగా జీవిస్తూ ఉంటారు. జీవితాంతం కూడా ఆమె కుళ్ళి కృషించిపోతూనే ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది. అది అన్యోన్య దాంపత్యము. దగ్గర ఉండటము దూరం ఉండటము అనేటటువంటిది కాదు, వాళ్ళ మనస్సులో ఉండేటటువంటి పరస్పర అనురాగం, అది వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి నిదర్శనము. పరిస్థితులు వాళ్ళని దూరం చేయొచ్చు, దానికి పరిస్థితులు కారణం తప్పితే వాళ్ళ మనస్సులు కారణం కాదు. సీతామ్మవారు దూరం అయిపోయాక రాముడు పొందినటువంటి దుఃఖం మనం చూసేటట్లయితే ఆ లక్ష్మణుడి దగ్గర ప్రకటించినటువంటి పరిస్థితి పంపా సరోవర ప్రాంతంలో కానీ, లేదు ప్రశ్రవణ పర్వతం ప్రాంతంలో రాముడు ఒంటరిగా ఉండి లక్ష్మణుడితో మాట్లాడేటప్పుడు కానీ ఆ సీతాదేవిని గురించి ఎన్నో మాటలు స్పృహ తప్పి పడిపోవటం జరిగింది. రాముడు సీతని తలుచుకుని అలా మూర్ఛిల్లేవాడు. ఆ సీతని గురించి ప్రకృతిలో ప్రతి అందాన్ని చూసి ఆ అందంలో సీతని చూసి వాపోయినటువంటి పరిస్థితి మనం చూసినప్పుడు నిజంగా మనకి కూడా హృదయం తరుక్కుపోతుంది. అటువంటి ఆ ప్రేమ ఎంత ఉంటే ఆ అనుభూతి రాముని యందు ఉంటుంది. అలాగే సీతాదేవి విషయంలో కూడా సీతాదేవి రాముణ్ణి వదిలి ఒక్క క్షణము కూడా ఉండలేదు. అలా ఉండలేను అని చెప్పి ఎంత తీవ్రంగా చెప్పిందో, రాముడు నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వనవాసాలకు వచ్చి కష్టపడటం ఎందుకు, అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, ఇలా చెప్పినప్పుడు ఇక నన్ను వదిలిపెట్టి పెడతాడేమో అనే ఆందోళనతో ఆమె ఎంత మాట అన్నది అంటే, నా తండ్రి పుంరూపంలో ఉన్నటువంటి స్త్రీకి ఇచ్చి వివాహం చేశాను అని చెప్పి ఆయన గ్రహించలేదు అని అన్నది. అంటే నువ్వు పురుషుడివై ఉండి భార్య అయినటువంటి నన్ను రక్షించుకోలేని పరిస్థితి ఎందుకు ఉంటుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీతో నేను వచ్చి తీరాలి అని అంటే ఆయన్ని విడిచిపెట్టి ఉండలేనటువంటి ప్రేమ. రాముడు ఎంత ఆమెను గురించి ఆ ప్రేమని వ్యక్తం చేశాడో, ఆయన బాధలో వ్యక్తమైందో, అట్లాగే సీత విషయంలో కూడా ఆ మాట అన్నదంటే రాముడి మీద ద్వేషంతో అంటం కాదు, తన్ను వదిలిపెట్టి పెడతాడేమో అనేటటువంటి బాధ, విపరీతమైనటువంటి బాధ. అట్లాగే రాముణ్ణి గురించి ఆ మారీచుడు హా లక్ష్మణ హా సీతే అని చెప్పి వాళ్ళని స్మరిస్తూ చచ్చిపోయాడు మారీచుడు. సీతాదేవికి భయం వేసింది రాముడికి ఏమైందో.
లక్ష్మణుడు మా అన్నకేమీ కాదు అని సమాధానం చెప్పబోయాడు. ఆమె అలా సంతృప్తి పడలేదు. ఆ భర్త మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి ప్రేమ కొద్దీ ఎంత ఆమె బాధని ఏ రూపంలో వ్యక్తం చేసిందంటే చివరికి లక్ష్మణుని నిందించింది. నువ్వు చాలా దురాలోచనతో ఉన్నావు, ఆ దురాలోచనతోనే ఇక్కడికి వచ్చావు మాతో అసలని కూడా అంత తీవ్రమైనటువంటి పదజాలం. అంటే ఇదంతా కూడా మనం అన్వయించవలసింది ఎక్కడ అంటే భర్త యందు ఆమెకి ఉన్నటువంటి ఆ ప్రేమాతిశయం, విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడే అంత తీవ్రమైనటువంటి ఆలోచన వస్తుంది. అలా సీతాదేవి మరి లంకలో ఆమె అనుభవించేటటువంటి కష్టాల్లో కూడా రాముడిని గురించి పడ్డటువంటి బాధలు అవి చూసినప్పుడు ఆయన గురించి అనుకునేటటువంటివి మనకి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ, విపరీతమైనటువంటి ఆ ప్రేమాతిశయం మనకి ప్రకటమవుతుంది. వాళ్ళ ధర్మం కోసమని, పరిస్థితుల కోసమని వాళ్ళు దూరం ఉన్నారే తప్పితే వాళ్ళ మనస్సులు ఎప్పుడూ కూడా పూర్తిగా ఆంజనేయ స్వామి అంటాడు, ఆమె మాటల్లో నిజంగా రామునికి సరైనటువంటి ధర్మపత్ని ఆమె అని చెప్పి అట్లా ఇద్దరి యందు కూడా అలాంటి ఆ అన్యోన్యత మనకి ప్రకటమవుతుంది. అది మనం చూడాల్సినటువంటిది. మరి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి కుమారి రాస్తున్నారు. సీతను అగ్ని ప్రవేశం చేయమనటం సమంజసమేనా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. యథార్థంగా శ్రీరాముడు సీతను అగ్నిప్రవేశం చేయమనలేదు. ఆయన శ్రీరాముడు కాదు, ఏ మనుష్యుడైనా ఆ పరిస్థితుల్లో వెంటనే భార్యని స్వీకరించడానికి, ఎందువల్లంటే రావణాసురుడు సీతని అలా చేత్తో అదిమి పట్టుకున్నాడు. జటాయువు రథాన్ని బర్దలు కొట్టినప్పుడు అలా చేత్తో హృదయానికి దగ్గరగా అలాగే తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు సీతాదేవిని. అనేక రకాల ఆ రావణ స్పర్శ జరిగింది. అందువల్ల సీతాదేవి ఆ రావణ స్పర్శ వల్ల ఆమె ఒక విధమైనటువంటి పరిశుద్ధతని పోగొట్టుకున్నది. ఈ భావన ఎవరికైనా కలుగుతుంది. ఇప్పుడు పరపురుషుడు అన్ని విధాల స్త్రీని ఇబ్బందులు పెడితే యువతల వాళ్ళు బాధపడటం సహజం. అయినా కూడా రాముడు ఆ మాట అనలేదు. నా కర్తవ్యం నేను నెరవేర్చాను, నిన్ను నేను రక్షించాను, రాముడిని సంహరించి నీ పుత్ర సమానులైనటువంటి లక్ష్మణుడి దగ్గర కానీ, భరతుడి దగ్గర కానీ, విభీషణుడి దగ్గర కానీ ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పి అన్నాడు. అంటే వెంటనే ఆమెను ఏలుకోవటం అనేటటువంటిది ధర్మమూర్తి అయినటువంటి రాజైనటువంటి రాముడికి, ప్రజాపరిపాలకుడు ఆయనకి సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఆయన ఆలోచించాడు. సీతాదేవి కూడా ఆలోచించింది. రాముని యొక్క మనస్సు పూర్తిగా గ్రహించగలిగింది కాబట్టి సీత ఆలోచించింది. ఆమె సర్వధర్మములు తెలిసినటువంటిది. తాను రావణుడి వల్ల మొత్తానికి వాడి స్పర్శ అనేటటువంటిదే పెద్ద దోషం. రావణాసురుడితో మాట్లాడటానికి కూడా, ఎదురుగా చూస్తూ మాట్లాడటానికి కూడా ఆమె ఇష్టపడలేదు. దర్భపుల్లు అడ్డం పెట్టుకుని మాట్లాడింది. అటువంటిది మరి గత్యంతరం లేని పరిస్థితుల్లో వాడి స్పర్శ జరిగింది. ఆ స్పర్శ దోషాన్ని కూడా తాను పోగొట్టుకోవాలి అని చెప్పి అనుకున్నది సీతాదేవి. నిజంగా ధర్మమూర్తి అయినటువంటి నా భర్తకి నేను అర్హురాల్ని కావాలంటే నేను శుచి కావాలని చెప్పి ఆమె అనుకున్నది. ధర్మశాస్త్రం ఏం చెబుతోంది అంటే శుచి విధానం చెప్పింది. ఏదైనా ఒక అశుచి అయితే దాన్ని శుచి చేసే విధానం. ఒక వస్త్రం అశుచి అయిందనుకోండి, అది శుచి కావాలంటే ఏం చేయాలి? ఉతకాలి. ఉతికితే శుద్ధి అవుతుంది. ఒక ఇత్తడి గిన్నె అశుద్ధి అయింది, అది శుచి కావాలంటే, శుద్ధి కావాలి అంటే ఉతకటం కాదు, దాన్ని తోమాలి. అట్లాగే ఒక చెక్క అశుద్ధి అయింది, అది శుద్ధి కావాలంటే ఉతకటం కాదు, తోమటం కాదు, దాన్ని తరచాలి, అంటే చిత్రిక పట్టాలి చెక్కని. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం చెప్పబడ్డది. ధర్మశాస్త్రంలో శౌచ విధానం చెప్పబడ్డది. అలాగే మట్టితో చేసినటువంటి కుండలు మొదలైనటువంటివి కనుక అశుచి అయితే దానికి శుచి చేసే పద్ధతి ఏంటంటే ఉతకటం కాదు, ఉతికితే ఏమవుతుంది కుండ, అది తోమటం కాదు, ఇంకోటి కాదు, నిప్పుల్లో పెట్టాలి. నిప్పుల్లో కాలిస్తే అది శుచి అవుతుంది, అంతేగాని నాశనం కాదు. మట్టితో తయారైనటువంటి వస్తువు నిప్పుల్లో పెట్టడం వల్ల ఇంకా గట్టిపడుతుంది, ఇంకా శుచి అవుతుంది.
సీతాదేవి ఆలోచించింది, తాను మట్టి నుంచి పుట్టింది, భూదేవి పుత్రిక కదా, కాబట్టి మట్టి నుంచి పుట్టినటువంటి వాటికి శుచి విధానం ఏమిటి? నిప్పుల్లో పెట్టడం. కాబట్టి అగ్ని యందు ప్రవేశించటమే నాకు సరైనటువంటి శుచి విధానము అని ఆ తల్లి నిశ్చయించుకుని తానే చెప్పింది అగ్నిని సిద్ధం చేయమని చెప్పి. అంతేగాని రాముడు నిప్పులు సిద్ధం చేయండి, నెట్టేసేయండి ఆమెని అని అనలేదు. సీతాదేవి ధర్మపరురాలు, ఆమె స్వయంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఏ విధంగా అయితే మట్టి కుండ, మట్టి నుంచి వచ్చినటువంటి వస్తువు నిప్పులో పెట్టడం వల్ల ఇంకా కళకళలాడుతుందో, అశుచి పోగొట్టుకుంటుందో, అట్లా పవిత్రురాలై ఆ రావణ స్పర్శ దోషాన్ని కూడా పోగొట్టుకుని పరమ పునీత అయింది సీత. ఆ విధంగా ఆమె తీసుకున్న నిర్ణయం తప్పితే రాముడు అగ్నిలో ప్రవేశించాడు. మరో ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి రేవంత్ రాస్తున్నారు. గర్భవతిగా ఉన్న సీతను అడవులకు పంపడం ఎంతవరకు న్యాయం? అక్కడ సీతాదేవి రామునకు దూరం కావలసినటువంటి సమయం వచ్చింది. రావణ వధ వరకు రామునకు ఆత్మ దైవత్వ జ్ఞానం లేదు. నేను దైవాన్ని, విష్ణు అంశతో పుట్టినటువంటి వాణ్ణి, ఈ రకమైనటువంటి జ్ఞానం ఆయనకి లేదు, ఉండే అవకాశం లేదు. అలా కనుక ఆయనకు ఆ జ్ఞానం కలిగితే రావణుణ్ణి చంపలేడు, కేవలం మానవ మాతృడు మాత్రమే చంపగలడు. రావణ వధ అయ్యాక అప్పుడు ఈ అగ్నిప్రవేశ సమయంలోనే దేవేంద్రుడు అంటాడు, నువ్వు సాక్షాత్తు విష్ణువంశ సంజాతుడివి, నువ్వు ఈ విధంగా ఆలోచించడం ఇవి అన్నప్పుడు అది నువ్వు అనవలసినది కాదు, బ్రహ్మదేవుడు చెప్పాలి అంటాడు. బ్రహ్మదేవుడు చెప్తాడు ఆయన విష్ణు సంజాతుడు అని చెప్పి. ఆ విధంగా అప్పటి నుంచే ఆయనకి తాను విష్ణువంశ సంజాతుడు అనే జ్ఞానం ఉన్నది. అంతే తప్పితే అంత క్రితం లేదు, ఉండే అవకాశం లేదు, కేవలం మానవత్రుడుగానే ఉన్నాడు. అందువల్ల ఆయన ఎందుకు పుట్టాడు, ఇక్కడ పుట్టి ఆచరించవలసినవి ఏమిటి, ఎప్పుడు ఏది ఆచరించాలి, ఇవన్నీ కూడా అవతార లక్ష్యములన్నీ కూడా ఆయనకి బాగా అవగతమయ్యాయి. ఆ అవగతమైనటువంటి వాటి విషయంలో ఈమె ఇక దగ్గర ఉండవలసినటువంటి కాలం కాదు, ఆ కాలం అయిపోయింది. అది ఆయన గ్రహించాడు. అందువల్లనే ఆమెని వనాలు దర్శించాలి అనేటటువంటి కోరిక ఆమెకున్నది కాబట్టి ఆ నెపంతో పంపించేసాడు. ఆ పంపించటం కూడా లక్ష్మణుడితో పంపించవలసి వచ్చింది. లక్ష్మణుడు చాలా దుఃఖించాడు. ఆ పరిస్థితుల్లో లక్ష్మణుడికి రహస్యంగా రాముడు చెబుతాడు, భృగుణ సప్తోస్మి లక్ష్మణ అని అంటాడు. అట్లాగే జనో నైవాత్ర కారణం అని కూడా అంట. సీతా పరిత్యాగ కారణం ఏమిటంటే జనులు కాదు. మామూలుగా మనకి తెలిసిన విషయం ఏమిటంటే, అందరికీ సాధారణంగా తెలిసే విషయము, ఎవరో ఒక చాకలివాడు తన భార్యని వల్లనంటూ రాముడు లాంటి వాడిని కాదు నేను అని చెప్పి అన్నాడని, అది చారులు వచ్చి ఆయనకి చెప్పాడని, అందువల్ల వదిలేశాడని చెప్పి, ఇది మనకి పైకి కనపడేటటువంటి గాథ, లోకంలో ఉన్నటువంటి గాథ. కానీ యథార్థం ఏమిటంటే ఆయనే చెప్తాడు, జనోనైవాత్ర కారణం లక్ష్మణ, జనులు అనుకున్న మాట కాదయ్యా నేను సీతను వదిలిపెట్టడానికి కారణము భృగుణ శప్తోస్మి, భృగు మహర్షి చేత నేను శపింపబడ్డాను. ఒకప్పుడు రాక్షసులందరూ కూడా భృగుపత్నిని ఆశ్రయించారు. భృగు మహర్షి లేడప్పుడు ఆశ్రమంలో. ఆ రాక్షసుల్ని సంహరించాలి అంటే ఈ భృగుపత్ని అడ్డం తొలగించుకోవాల్సింది. అప్పుడు విష్ణుమూర్తి భృగుపత్ని యొక్క శిరస్సుని ఖండించేశాడు. దాంతో భృగు మహర్షి వచ్చాక, నువ్వు ఇట్లా నా భార్యని నాకు లేకుండా చేసావు కాబట్టి నీకు భార్యా వియోగం జరుగుతుంది అని చెప్పి శపించాడు. ఆ శాప సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు సీతాదేవిని దూరం చేసుకోవాలి, తప్పదు. దూరం చేసుకోవటము అంటే ఆమె ఎలా దూరం, మరణించి దూరం కావచ్చు. ఒక మనిషికి మనిషి దూరం అయిపోవటము అంటే మరణించటమో మరొకటో కూడా కావచ్చు. అటువంటిది కోరడు రామచంద్రుడు. కాబట్టి ఆమెను ఎట్లాగైనా సరే ఇక తనకి దూరం ఉండవలసిన పరిస్థితి కాబట్టి తానే నిర్ణయం తీసుకుంటే మేలు. ఒక్కొక్కప్పుడు ఒక ఆయన జ్యోతిష్యం బాగా తెలిసిన ఆయన అంటున్నాడు, ఏమో ఆ చెంబు ఆ బట్టలో బయటే ఉంచు, అవి లోపల పెట్టక దొంగలు పడే యోగం ఉన్నది, అవేవో వాటితోనే పోతాయి, లేకపోతే వాళ్ళు లోపలికి వచ్చి కాజేసుకెడితే చాలా పోతాయి అని అంటున్నాడు. అంటే అది చోర స్థితి ఉన్నది కాబట్టి
ఏదో ఒక దొంగకి ఎరవేస్తే ఆ దోషం పరిహారం అయిపోతుంది అని ఆయన ఉద్దేశం. అట్లాగే సీత తన దగ్గర ఉండే యోగం లేదు, అయిపోయింది. భృగుశాపం యొక్క ఫలితం ఫలస్వరూపానికి వచ్చింది. ఇప్పుడు సీతాదేవిని ఎటూ దూరం చేసుకోవాలి. ఇక్కడే ఉంచి ఆమె మరో రకంగా దూరం కావటం కంటే వనవాస ప్రాంతాలకి, అది కూడా వాల్మీకి ఆశ్రమ ప్రాంతాలకి లక్ష్మణుడు దిగబెట్టి వచ్చాడు. అంత క్రితము ఆ వాల్మీకిని వీళ్ళు కలిశారు వనవాసాలకు వెళ్ళేటప్పుడే. ఆ కలిసేటప్పుడు కూడా వాల్మీకి చెబుతాడు, ముందు సీత వెళ్ళిందిట. ఒక్కొక్క చోట రాముడు ముందు పెడతాడు, సీత వెనకాల, తర్వాత లక్ష్మణుడు. కొన్ని చోట్ల లక్ష్మణుడు ముందు పెడతాడు. వాల్మీకి దగ్గరికి వెళ్ళినప్పుడు సీత ముందెళ్ళిందిట. అంటే సీత వాల్మీకి చేత గుర్తుపట్టబడాలి. ఆనాడే దానికి బీజం పడిందా అని మనకు అనిపిస్తుంది అక్కడ జరిగినటువంటి చర్య. అందువల్ల ఆ పుణ్యవన ప్రదేశాల్లోనే వదిలిపెట్టొచ్చాడు లక్ష్మణుడు. అలా వదిలిపెట్టడానికి కారణము భృగుశాపం తప్పితే రాముని యొక్క ఏ రకమైనటువంటి దుశ్చర్య కాదు. దానికోసం రాముణ్ణి ఏమాత్రం విమర్శించవలసిన అవసరం లేదు. మరో ఉత్తరం చూద్దామండి. శ్రీముద్రిక వరంగల్ నుంచి రాస్తున్నారు. రామాయణంలో శత్రుఘ్నుడి పాత్ర ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రామాయణంలో శత్రుఘ్నుడు భరతునికి అనుబంధంగా ఉంటాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టాక వాళ్ళని ఉయ్యాల్లో వేశారు. ఉయ్యాల్లో వేస్తే నలుగురు ఏడవటమే, విపరీతంగా ఏడుస్తున్నారు ఉయ్యాల్లో. లేక కలిగినటువంటి సంతానం అల్లాడిపోయాడు దశరథుడు. వాళ్ళకి ఏవో విభూతులు పెట్టించాడు, తాయతులు, అనేక రకాల ప్రయోగాలు ఏవో చేయించాడు. వాళ్ళు ఏ బాధతో ఉన్నారో, ఎందుకు ఏడుస్తున్నారో అని. కానీ ఆపటం లేదు, ఏడుస్తూనే ఉన్నారు. ఆయన చాలా విపరీతమైన బాధపడి వశిష్ఠ మహర్షి దగ్గరికి పరిగెత్తాడు. ఇక ఏమిటో ఏం చేయాలో తోచక వశిష్ఠ మహర్షిని తీసుకొచ్చాడు. మహానుభావ, అలా పిల్లలు ఏడుస్తున్నారు, నేను భరించలేకుండా ఉన్నాను, దానికి ఏదైనా మార్గం చెప్పండి అని అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పారు, నాయనా ఆ లక్ష్మణుని తీసుకొచ్చి ఈ రాముడి పక్కన పడుకోబెట్టండి ఈ ఉయ్యాల్లో అన్నాడు. పడుకోబెట్టాడు. ఆ శత్రుఘ్నుడిని తీసుకొచ్చి భరతుడు ఉయ్యాల్లో పడుకోబెట్టండి అని అన్నాడు. పడుకోబెట్టారు. నలుగురు ఏడుపు మానేశారు. అటువంటి అవినాభావ సంబంధం రాముడికి లక్ష్మణుడికి, భరతుడికి శత్రుఘ్నుడికి. ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఆదిశేషువు విష్ణువు, ఆయన మీద శయనించి ఉండేటటువంటి విష్ణువు ఎప్పుడు ఆయనతోనే ఉంటాడు. పాదపీఠిగా ఉండి, శయనంగా ఉండి, గొడుగుగా ఉండి ఆదిశేషువు నిరంతరము ఆయన్ని సేవించేవాడు. ఎట్లాగో అట్లా లక్ష్మణుడు ఆయనతోనే ఉన్నాడు. శంకు చక్రాలు రెండూ కూడా ఎప్పుడూ కూడా ఒక మాట శంకు ఉండి చక్రం లేకుండా ఉండటము, ఓ మాట చక్రం ఉండి శంకు లేకుండా ఉండటం ఎప్పుడూ ఉండదు. శంకు చక్రాలు ఎప్పుడూ ఉంటే ఉంటాయి, లేకపోతే రెండూ ఉండవు. అలా అన్యోన్యత కలిగినటువంటివి. విష్ణు స్వరూపంగా చూపించేటప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి చూపించేటప్పుడు మధ్యలో త్రిపుండ్రం, ఊర్ధ్వపుండ్రాలు పెట్టి ఒకవైపు శంకు ఒకవైపు చక్రం పెడతారు. అంటే విష్ణుమూర్తి అవతారమే అది. అలా అవి రెండూ కూడా అవినాభావ సంబంధం కలిగినవి ఎట్లాగో అట్లాగే భరత శత్రుఘ్నులు కూడా అట్లాగే. వివాహం అయ్యాక భరతుణ్ణి వాళ్ళ మేనమామ అంటే కేకయ్య రాజపుత్రుడు, కైక యొక్క సోదరుడు, మేనలుడిని మా రాజ్యానికి తీసుకెళ్ళి కొన్నాళ్ళు అక్కడట్టే పెట్టుకుంటాను అని చెప్పి ముచ్చటపడి తీసుకెళ్ళటం కోసం అడుగుతాడు. అడిగితే దశరథుడు అంగీకరించి పంపిస్తాడు. దశరథుడు చనిపోయే వాళ్ళకి వీళ్ళు లేరు, ఇక్కడ ఎక్కడున్నారంటే కైకేయి రాజ్యంలో ఉన్నారు. పిలిచింది భరతుణ్ణి, భరతుడి మేనమామ పిలిచాడు. కానీ భరతుడితో పాటు శత్రుఘ్నుడు వెళ్ళాడు. ఎక్కడికి అయినా సరే వాళ్ళిద్దరూ కలిసే వెళ్తారు, ఏ పనైనా వాళ్ళిద్దరూ కలిసే చేస్తారు. పేరు భరతుడిది ఉన్నా కూడా దాని వెనకాల పూర్తిగా శత్రుఘ్నుడి పాత్ర కూడా ఉంటుంది ప్రతి విషయంలో కూడా. అసలు ఇతని పేరు పెట్టడమే వశిష్ఠ మహర్షి శత్రువున్ హంతీతి శత్రుఘ్న అని. శత్రుఘ్నుడు అంటే శత్రువుల్ని చంపగలిగినటువంటి వాడు అని అలా పెట్టాడు. ఒక్కొక్కళ్ళకి బిభర్తీతి భరత, రాజ్య భారం మోసినటువంటి వాడు భరతుడు. రాజ్యము ఆయన ఆనందంగా రాజ్యాన్ని అనుభవించలా, అది ఒక భారంగానే రాముడి పాదుకలు సింహాసనం మీద పెట్టి అలా రాజ్య భారం వహించాడు. కాబట్టి బిభర్తి ఇది భరత అని. అట్లా ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క కారణం ఉన్నది.
శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చేటప్పటికి శత్రువుల్ని నాశనం చేయగలిగినటువంటి వాడు. ఆ కాలంలో లవణాసురుడు అని చెప్పి ఒకడు విజృంభించాడు. ఆ లవణాసురుడు పరమశివుని నుండి త్రిశూలం కూడా సాధించినటువంటి వాడు. వాడిని సంహరించాలి అంటే ఎవ్వరూ చంపలేరు. వాడి తండ్రి నుంచి వాడికి ఆ త్రిశూలం కూడా వచ్చింది శివుడిది. అటువంటి వాణ్ణి సంహరించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు శత్రుఘ్నుడు ఒక్కడే అని చెప్పి శ్రీరాముడు ఆ లవణాసురుడి మీదకి యుద్ధానికి పంపాడు. అలా వాడిని సంహరించి అక్కడే రాజ్యం చేస్తూ ఉన్నాడు. రామలక్ష్మణులు భరతుడు ఇక్కడ ఉన్నారు కానీ శత్రుఘ్నుడు ఇక్కడ లేడు. చివరికి శ్రీరాముడు సరయూ నదిలో ప్రవేశించి తాను అలా తన యొక్క చివరి ఘడియల్లో కూడా శత్రుఘ్నుడిని పిలిపిస్తారు. అలా శత్రుఘ్నుడు దూరంగానే ఉన్నాడు. శత్రువుల్ని సంహరించి శ్రీరాముని యొక్క ఆజ్ఞ మేరకు తన యొక్క శక్తియుక్తుల్ని చూపినటువంటి శత్రుఘ్నుడు కూడా ఆ శత్రుఘ్నుడు అలా వెళుతూ సీతాదేవి బిడ్డల్ని కనినటువంటి వృత్తాంతం కూడా వాల్మీకి ఆశ్రమంలోకి వెళ్ళటం జరిగింది. శత్రుఘ్నుడికి అది కూడా తెలిసినట్లుగా మనకి అర్థమవుతుంది కొన్ని కొన్ని సంఘటనల వల్ల. అలా శత్రుఘ్నుడికి సంబంధించినటువంటి చరిత్ర కూడా ప్రత్యేకంగా మహావీరుడిగా ఆయన మనకు కనపడతాడు. మరి ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి జ్యోతి రాస్తున్నారు. మరే కళ్యాణానికి లేని ప్రాముఖ్యత సీతారాముల కళ్యాణానికి ఎందుకు వచ్చింది? మనకి అవతారాలు ఉన్నాయి కదా, మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కలికిరేవచ. దశావతారాలు ఉంటే వీటిల్లో కళ్యాణం పొందినటువంటి అవతారంగా పరిపూర్ణంగా మనకి రాముడే కనపడతాడు. మత్స్యావతారానికి కళ్యాణం లేదు, కూర్మావతారానికి లేదు, వరాహావతారానికి లేదు, నారసింహావతారం చెంచులక్ష్మి ఇదేదో మనకి కనపడుతుంది కానీ ఇంత వైభవపేతమైనటువంటి కళ్యాణం, పరిపూర్ణమైనటువంటి కళ్యాణ విధానం లేదు. లక్ష్మీ నరసింహస్వామిని మనం స్తుతిస్తాం, అంతేగాని నరసింహస్వామి తాళిబొట్టు కట్టటాలు, ఈ వైభోగాలు, తలంబ్రాలు, ఈ ఘట్టాలన్నీ వాళ్ళకు ఉండవు. అట్లాగే పరశురాముడికి అసలు ఆయన బ్రహ్మచారిగానే ఉండేవాడు. కేవలము కళ్యాణం అంటూ పరిపూర్ణంగా అవతారాల్లో పొందినది ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా రుక్మిణిని ఎత్తుకు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. సత్యభామని శమంతకమణితో పాటు ఆయన ఇచ్చాడు. జాంబవంతుడు అలా ఇచ్చాడు, ఇట్లా పొందాడు. ఏదో వివాహం జరిగింది కానీ ఇంత వైభవంగా శ్రీరామచంద్రుని రీతిగా, అందులో కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన లీలామానుష్య విగ్రహుడు, ఆయన వివాహ విధానం వేరు. రాముడిది కేవలము మానసావతారం. అందువల్ల మనుష్యులకి మత్స్యావతారస్త్విహ మత్స్య శిక్షణం అని రక్షో వధైవ నా కేవలం అని చెప్పి వధాయేవ నా కేవలం విభోహో అని చెప్పి శాస్త్రం చెప్పింది. రాముడు మత్స్యావతారం. మత్స్యావతారం అంటే మర్త్యుడు అంటే మనుష్యుడు. మనుష్యావతారం ఎందుకు ఎత్తాడు అంటే మత్స్య శిక్షణం, మర్త్యులకి అంటే మనుష్యులకి శిక్షణ ఇవ్వటం కోసమని, మనుష్యుడు ఎలా బ్రతకాలో చెప్పటం కోసమని ఆయన అవతారం ఎత్తాడు. అంతేగాని రాక్షస వధ కాదు అని చెబుతారు. ఆయన యొక్క మనుష్య సంస్కారం. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి కృష్ణుడి చాలామంది భార్యలు ఉన్నారు, అష్టమహిషులు ఉన్నారు. అట్లాగే మరి 16,000 మంది భార్యలు ఉన్నారు. ఇలా అనేక మంది భార్యలు ఉన్నారు ఆయనకి. అది రాముడు తత్వం కాదు. మనుష్యుని యొక్క స్థాయి, మనుష్యు యొక్క తత్వం అది కాదు. కళ్యాణ తత్వం మనుష్యుడు అది కాదు. కృష్ణుడిలాగా ఉండకూడదు కదా, మిగతా అవతారాల్లాగా కాదు, కృష్ణుడిలాగా కాదు, కేవలం రాముడిలాగానే ఉండాలి. వివాహ విషయంలో కూడా పూర్తిగా ప్రక్రియ జానక్యా కమలామలాంజలి పుటేయా పద్మరాగాయితా అని తలంబ్రాలు పోసేటటువంటి ఘట్టాలు కానివ్వండి, ఇయం సీతామమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అని పాణిగ్రహణం చేయటం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఆ శ్రీరామచంద్రునికి జరిగినట్టుగా మిగతా ఏ అవతారానికి జరగలేదు. అలా మనం చూడలేము. అది రామునికే జరిగింది. మానవ మాతృడు రాముని కళ్యాణమే ఆదర్శంగా స్వీకరించుకోగలడు, రామునిలాగానే జీవించగలడు. కాబట్టి కేవలం మనుష్యుడికి ఆదర్శప్రాయమైనటువంటి ఆ మనుష్యావతారమైనటువంటి శ్రీరామచంద్రుడి కళ్యాణమే ఇంత లోక కళ్యాణంగా, జగత్ కళ్యాణంగా చేయబడుతూ ఉన్నది. వాళ్ళ కళ్యాణము జగత్ కళ్యాణమే.
అందువల్ల ఏ దేవుడికి కూడా ఇంత విశేషంగా, అంటే ఇప్పుడు అన్ని దేవాలయాల్లో కూడా నిత్య కళ్యాణాలు జరుగుతున్నాయి, అది వేరు. అనాదిగా ఈ రామ కళ్యాణానికి అటువంటి ప్రాముఖ్యత ఉన్నది. అలా అవతారాల్లో శ్రీరాముని యొక్క ఏకపత్ని వ్రతుడైనటువంటి శ్రీరాముని యొక్క కళ్యాణమే ఆదర్శప్రాయమైనటువంటి కళ్యాణం కాబట్టి ఆ కళ్యాణాన్ని మనం విశేషంగా చేసుకుంటూ ఉంటాం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.